అందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు పంపించండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా విషయం ఉంటే కామెంట్ కూడా చేయండి. సరే, శ్రీమద్ విశ్వావసనామ సంవత్సరం భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది. ఈ చంద్రగ్రహణానికి దోషములున్న వారందరూ కూడా, అంటే ఇది కుంభరాశిలో సంభవించింది కాబట్టి ఆ కుంభరాశి వారు, అలాగే దానికి 4, 8, 12 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం గోదావరికి రాలేదు. ఇంటి దగ్గరే ఉండి పట్టు స్నానం, అలాగే అనుష్ఠానాలు, విడుపు స్నానం అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ దోషాలు లేని వాళ్ళు, అంటే నేను, నాతో పాటు మా అగ్రహారం సభ్యులు, మా కుటుంబ సభ్యులు వారందరూ కూడా రాజమహేంద్రవరంలోని గోదావరికి వెళ్ళి అక్కడే పట్టు స్నానం దగ్గర నుంచి మొదలుపెట్టి జపం, అనుష్ఠానం, తర్పణాలు ఇత్యాదులన్నీ ముగించుకుని విడుపు స్నానం కూడా చేసి ఇంటికి రావడం అనేది జరిగింది. సరే, పోలీసు వారు మాత్రం చాలా నిషేధాజ్ఞలు పెట్టారు. గోదావరి ఉధృతి ఉన్న కారణంగా లోపల నదిలో దిక్కకూడదని చెప్పేసి. కానీ గోదావరి వరద ఉధృతి అనేది ప్రతి సంవత్సరం ఉండేదే. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందో. ఏది ఏమైనా ఇది ఈ విధంగా ముగిసిన చంద్రగ్రహణ కాలం. ఏది ఏమైనా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రగ్రహణ యొక్క ప్రభావం.